క్విజ్ అండ్ కండిషన్స్ పైన వెళ్దాం ఈ క్లాస్లో. ఓకేనా, నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఏంటిది? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్? ఏ 10 ఇచ్చిండు, బి -23 ఇచ్చిండు. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అంటే బి అంటే 10 ఈజ్ గ్రేటర్ దెన్ మైనస్ ఆబ్వియస్. సో ప్రింట్ ఏమవుతుంది? ఏ ఈజ్ గ్రేటర్ అని ప్రింట్ అవుతుంది. అట్లా పాటు ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ ఎల్స్తో సంబంధం అనేది, ఎందుకంటే అది ఎట్లనే ఎండింగ్ ప్రింట్ అవుతుంది. సో ఆన్సర్ ఇదే. ఇంకోటి మల్టిపుల్ చాయిస్. ఏ 10 ఇచ్చిన, బి 23 ఇచ్చింది. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే కాదు. సో ఇది ప్రింట్ కాదు. సో ఎఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళదు. ఎఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయదు. సో డైరెక్ట్ ఏం చేస్తుంది? జస్ట్ ఇక ప్రోగ్రామ్ ఎండ్స్ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే దానికి ఈ కండిషన్కి ఏం సంబంధం లేదు. అదే అందుకు. తర్వాత ఇది సేమ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, క్విజ్ అన్నమాట ఇది. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బిఆ, ఏ 10 బి 10. ఇక్కడ ఏంటంటే ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ బి అని వస్తుంది, ఎందుకంటే 10 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 10 కదా. సో ఏమొస్తుంది అంటే ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ బి వస్తుంది, ప్రోగ్రామ్ ఎండ్స్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కండిషన్ వచ్చినాక అప్పుడు మనకి అదే ప్రింట్ అవుతుంది. ఇది చూడు, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే కాదు, మళ్ళీ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అంటే కాదు. ఒకవేళ ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టినాకో, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు లేకపోతే లెస్ దెన్ ఈక్వల్స్ టు పెట్టినాకో 10 ఈక్వల్స్ టు 10 అవుతుంది. కాబట్టి ఏదో ఒక ప్రింట్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ డైరెక్ట్ గ్రేటర్ పెట్టాడు లేకపోతే లెస్ పెట్టాడు. 10 ఈస్ నాట్ 10 ఈస్ నాట్ లెస్ దెన్ 10, 10 ఈస్ నాట్ గ్రేటర్ దెన్ 10. సో ఈ రెండు ఇఫ్ బ్లాక్ కాదు, ఇఫ్ బ్లాక్ కాదు, సీదా ఎల్స్లోకి పోతుంది. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ప్రింట్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ప్రోగ్రామ్ ఎండ్స్ అనే ప్రింట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏంటిది? వాట్ విల్ బి అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్? ఒకటి 20 ఇచ్చిన, ఒకటి 10 ఇచ్చింది. 20 ఏంటిది? 20 ఈజ్ గ్రేటర్ దెన్ 10 అంటే అవును, అందుకే ఈజ్ గ్రేటర్ దెన్ అని ప్రింట్ అవుతుంది. దాంతోపాటు 20 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే అవును, సో ఏ ఈజ్ పాజిటివ్ అని ప్రింట్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్కి పోదు, ఎందుకంటే ఇఫ్ బ్లాక్లో కండిషన్ 2 అయింది కాబట్టి ఎల్స్ బ్లాక్కి వెళ్ళదు. కాబట్టి ఇది. సో ఏ ఈజ్ గ్రేటర్, ఏ ఈజ్ నాట్, ఏ ఈజ్ పాజిటివ్, ప్రోగ్రామ్ ఎండ్స్ మూడు ఎగ్జిక్యూట్ అవుతాయి. దెన్ ది ఇఫ్ బ్లాక్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్లో లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో కంబైనింగ్ కండిషన్స్, రెండు కండిషన్లు ఉంటే ఎట్లా కంబైన్ చేయాలి యూజింగ్ అండ్ అండ్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, మనం చదువుకున్నాము లాజికల్ ఆపరేటర్స్, అవి చూస్తే రాండి వీడియోస్. సో అప్పుడు మీకు అండ్ ఆర్ వాడి 2-3 కండిషన్స్ కలిపి ఎట్లా రాయాలి ఇఫెల్స్ స్టేట్మెంట్స్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో.